మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో తాము తాకట్టు పెట్టిన బంగారం సేఫ్ గా ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. ముగ్గురు కస్టమర్లకు చెందిన 35 కాసుల బంగారం మాయం కావడంతో అందరిలో ఆందోళన పెరిగింది. బ్యాంక్ దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఖాతాదారులు తమ బంగారం ఉందో లేదో చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కస్టమర్లకు టోకెన్లు జారీ చేశారు. నెంబర్ల ప్రకారం బ్యాంకులోకి తీసుకెళ్లి తాకట్టు పెట్టిన బంగారాన్ని చూపించే ప్రయత్నం జరుగుతోంది. మా ఫ్యామిలీలోనండి నలుగురి పెట్టామండి. మా చెల్లి 10 కాసులండి, మా అమ్మగారి 15 కాసులు, మా తమ్ముడి మా మధ్య గారి కలిపి 10 కాసులు కట్టుకున్నామని పెట్టుకున్నామండి. డబ్బులు మాకు తక్కువయ్యి ఇల్లు కట్టుకున్నామని పెట్టుకున్నామండి. మేము ఈ మొన్న వచ్చామండి, పోయి నెలాఖరులో వస్తేనే అమ్మ ఇంకా టైం ఉంది మీరు పట్టుకెళ్తారు కానీ వడ్డీ కడతామంటే వడ్డీ కూడా కట్టించుకోలేదండి. అవి రెవెన్యూ చెయ్యాలని అన్నారండి. ఈలోగేమో ఇక అడవుడి అయిపోయిందండి. ఏదో మాకు బాధలు వచ్చి ఇబ్బందులు వచ్చి పెట్టుకున్నాం కానండి, మాకేం బంగారం ఎక్కువై పెట్టుకున్నాం ఏంటంటే బ్యాంకులోనే ఏమంటారండి, రేపరండి మా ఫ్రెండ్ రేపరండి మా ఫ్రెండ్ అని ఈలోగేమో ఈ గల్లంతా జరిగిపోయిందండి. మరి ఏం చేస్తారో ఏంటో మాకేం అర్థం కావట్లేదండి. మరి ఏం న్యాయం చేస్తారో వచ్చిన ప్రజలకి. 11 కాసులు బంగారం పెట్టానండి. ఇలా ఫోన్ లో వచ్చిందండి, మెసేజ్ వచ్చిందండి. మామూలుగాను ఇలాగ బ్యాంకులో కొంచెం దోపిడీ జరిగింది అని చెప్పేసి సంగతి న్యూస్ తెలిసిందండి. అందుకే కాగితాలు తీసుకుని వచ్చామండి. మా బంగారం ఉందా లేదని తెలుసుకుంటా మేము వచ్చామండి. అసలు ఏ విషయం కూడా చెప్పట్లేదండి. టోకెన్లు ఇచ్చారండి, ఒకరి తర్వాత వాళ్ళు పిలుస్తాము అని చెప్పేసి అంటున్నారండి. మా బంగారం ఉందో లేదో కొంచెం చూసి చెప్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటదండి. రూపాయి కష్టపడి మేము భోజనం చేసుకుని మేము అవసరం గురించి మేము పెట్టుకుంటే బంగారంలో దోపిడీ చేస్తే ప్రజలు అసలు ఏమైపోవాలండి. అసలు బంగారం డబ్బు కూడా అందరు కూడా బ్యాంకులో పెట్టి దాచుకున్నారు. బ్యాంకులో నమ్ముకుంటే అసలు ఇంట్లో దొంగలు పడుతున్నారని బ్యాంకులో పెట్టుకుంటే అసలు బ్యాంక్ అన్యాయం చేస్తే మా పరిస్థితి ఏంటండి? మేమేం చేయాలి ఏం చెప్పండి? మా బంగారం మాకు ఇప్పించండి సారు, అదే కావాల్సింది సార్, న్యాయం చేయండి సార్ మాకు. బ్రేకింగ్ చూస్తున్నా మనం జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఇక బ్యాంక్ లో తాము తాకట్టు పెట్టిన బంగారం సేఫ్ గా ఉందా లేదా అంటూ కూడా ప్రశ్నించారు. మనం చూస్తున్న ఆందోళన ఏ విధంగా జరుగుతుందో రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చూస్తున్నాం జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద జరిగిన ఈ గోల్డ్ స్కామ్ తో కూడా ఖాతాదారులు ఒక భయాందోళన నెలకొనడంతో ఈ రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా ఒకేసారి బ్యాంకుకు తరలి వచ్చారు. దీంతో బ్యాంకులో ఉన్నటువంటి తాకట్టులో ఉన్న తమ బంగారాన్ని చూపించాలి, అసలు బ్యాంకులో ఉందా లేదా అనేటువంటి ఆందోళనతో వారు డిమాండ్ చేయడంతో బ్యాంకు సిబ్బంది సైతం పొంతన లేని సమాధానం చెప్పారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అటు 2 రోజుల క్రితం గత శనివారం నాడు బ్యాంకులో ఉన్నటువంటి ముగ్గురు ఖాతాదారులకు చెందినటువంటి మొత్తం 35 కాసుల బంగారు ఆభరణాలు మాయమైనట్లు ఇప్పటికే ఆ విషయం బయటకు తెలిసింది. ఒక గోల్డ్ అప్రైజర్ అందులో ఉన్నటువంటి సిబ్బందితో కలిసి ఆ ముగ్గురు ఖాతాదారుల బంగారాన్ని, తాకట్టు పెట్టిన బంగారాన్ని వారు దొంగిలించారు అంటూ కూడా ఆ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం వీరందరూ కూడా బ్యాంకు చేరుకున్నారు. అయితే ఆ 35 కాసుల బంగారు ఆభరణాలు బ్యాంకులో లేకపోవడంతో కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మిగిలిన ఖాతాదారులు కూడా తమ బంగారం కుదువ పెట్టింది ఉందో లేదా అనేటువంటి అనుమానం రావడంతో వారందరూ ఈ రోజు ఒక్కసారిగా బ్యాంకుకు తరలి వచ్చారు. అసలు బ్యాంకు సిబ్బంది కూడా ఒకేసారి వీరందరూ రావడంతో చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా ఉంది. నిజంగా బ్యాంకులో బంగారం ఉందా లేదో చూపించాలని వారు డిమాండ్ చేయడంతో ప్రస్తుతం పోలీసుల సమక్షంలో కూడా వారందరికీ టోకెన్లు ఇచ్చి ఒకరి తర్వాత ఒకరికి బ్యాంకులోకి పంపించడం అయితే జరుగుతుంది. అయితే సాయంత్రంలోగా వరకు కూడా ఈ బ్యాంకులో బంగారం ఉందా లేదో చూసుకునే సమయం పట్టే అవకాశం ఉంది. అసలు బంగారం ఉందా లేదనేటువంటి అనుమానాలు ఉన్న తరుణంలో ఇంకా ఎంతమంది ఖాతాదారులకు సంబంధించి గోల్డ్ అనేది కూడా మాయమైంది అనేది కూడా స్పష్టం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకు అధికారులు సైతం అప్రైజర్ కనిపించడం లేదని అడిగితే అతను సెలవులో ఉన్నాడంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతం బ్యాంకు యజమాని సిబ్బందిపై అధికారులపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతుంది. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో అప్పులు చేసి తాము బంగారం కొనుక్కున్న సందర్భంలో కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుంటామని, మా దగ్గర అధికంగా బంగారం ఉండేవి బ్యాంకులో పెట్టలేదు, మా బంగారం మాకు ఇప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.